సముద్రాన్ని మధించడం మొదలెట్టారు. ఇప్పుడు దాని లోపల నుంచి ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఒక ఆయన పైకి వచ్చాడు, ధన్వంతరి. ఎవరు ఈ ధన్వంతరి? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశాంశావతారమైనటువంటి వాడు. అలాంటి ధన్వంతరి పైకి వచ్చాడు. ఆయన చేతిలో ఒక అమృత పాత్ర ఉంది. ఆ పాత్ర నిండా అమృతం ఉంది. ఇప్పుడు ఆ అమృతంతో ఎప్పుడైతే పైకి వచ్చాడో గబా 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 ఈ రాక్షసులు వచ్చేసి ఆ అమృత పాత్ర పట్టుకొని పరుగుళ్ళు. నువ్వు ఎంత పరిగెత్తినా పంచాల్సిన ఆయన అక్కడ ఉన్నాడు. ఎక్కడికి పోతుంది అది చూశాడు. ఒరే, ఈ రాక్షసులందరికీ కూడా ఆతృత ఎక్కువ తప్పితే ఆలోచన తక్కువ, అంతే కదా. కాబట్టి ఆత్రంగా దాన్ని పట్టుకొని పరిగెత్తారు తప్పితే ఇంకేమీ లేదు. సరే, చూశాడు శ్రీమన్నారాయణుడు. ఈ దేవతలందరూ నేను వచ్చి, స్వామి ఇదేమిటయ్యా బాబు, మేము ఇంత కష్టపడితే మాకేమీ దొరకలేదు, వాళ్ళు ఎత్తుకొని పోయారే మొత్తం అన్నారు. మీరేం దిగులు పడమాకండి ఆయన అని చెప్పి ఈ రాక్షసుల్ని ఎలా మాయ చేయాలో తెలిసినటువంటి వాడు కనుక ఒక అద్భుతమైనటువంటి లోకోత్తరమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఒక మాయా మోహిని రూపంలో వీళ్ళ ఎదురుగ్గా దోవలో పోతూ కనపడ్డాడు. ఈ పరిగెత్తుకొని పోతున్నటువంటి వెధవలు పరిగెత్తుకొని పోవచ్చుగా, రోడ్డు మీద కొంగు కనపడేసరికి అయిపోయారు అక్కడ. ఆమె ఒరే 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 ఎవతో ఈ అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది. పోయి ఆమెను అడిగారు, వీళ్ళకెందుకు పని పాట లేదు, మా ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యమేనిది, ఎంత అందంగా ఉన్నావు. ఈ పిచ్చిముండా కొడుకులు సొంగగార్చుకుంటా వెనకాల తిరిగారు. తిరిగేసరికి అంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు. ఆయనకి తెలుసా ఏమిటి? జన్మలేనటువంటి వాడు, ఆయనకే తెలియదు. కాబట్టి వీళ్ళు ఎలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే వాటన్నిటికీ కూడాను అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పి అతి చాకచక్యంగా తప్పించుకుంటూ వీళ్ళు అసలు ఎందుకు పరిగెత్తిపోతున్నారు, ఏమి కారణం, ఇవన్నీ కూపిలాయి. వీళ్ళు ఆ వ్యామోహంలో పడిపోయారుగా. ఇంకా వీళ్ళకి బుద్ధి ఇంకేం పనిచేస్తుంది? ఇక ఆమె ఏం చెప్తే అట్టానే డ్యాన్స్ చేయడానికి సిద్ధమైపోయారు. వీళ్ళందరూ ఈ రాక్షసుల్లో కూడా గొడవలు మొదలైనవి అప్పుడే. ఎందుకని పట్టుకొని లాక్కుపోయాడు, కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎవరు దాన్ని పట్టుకొని తాగాలా అని కొట్టుకొని చేస్తున్నారు. కొట్టుకొని చేస్తూ ఉంటే మోహిని అంది, మీరు ఎందుకయ్యా అంత కంగారు పడతారు, మీరందరూ వరుసలో కూర్చోండి, నేను ఉన్నాను కదా, మీకు చక్కగా పంచిస్తాను కదా అని చెప్పింది. ఓకే, ఈ అమ్మాయి ఏదో బాగా మంచిగా సమాధానం చెప్తున్నది, ఈ అమ్మాయికి ఇచ్చేద్దాం, అందరు లైన్లో నుంచోండి రా అన్నారు వీళ్ళు. సరే, వీళ్ళందరూ లైన్లో నుంచున్నారు. ఆమె చేతికి ఏమో ఇచ్చేశారు. ఈ చేతికి భాండం పోతే ఇంకేం చేస్తుంది ఆమె. ఈ లోపల దేవతలు వచ్చారు. అమ్మ దానిలో మాకు భాగం ఉంది అన్నారు. అయితే ఇద్దరు పక్క పక్కన కూర్చోండాయా, ఎదురెదురుగ్గా కూర్చుంటే మీకు కొద్దిగా వాళ్ళకు కొద్దిగా ఇస్తాను అని చెప్పి సర్ది చెప్పింది. సరే, రాక్షసులు కూడా ఇవి ఏం చెప్తే దానికి తలకాయ ఇవ్వడం మొదలెట్టారుగా. కూర్చున్నారు వాళ్ళు. ఇటు రావటం, కొద్దిగా అమృతం వీళ్ళకి పోయటం, అటు పోవటం, వాణ్ణి చూసి కన్ను సైగిట్ట చేయటం, ఆ పిచ్చి ముండా కొడుకేమో ఆహా అంటాం, మళ్ళీ అటు పోవటం, వాళ్ళకి అమృతం పోయటం, ఇటు రావటం, ఇలా చేస్తుంది. అలాగ దేవతలందరికీ కూడా అమృతం పంచుతూ ఉంటే వీళ్ళందరిలో కొద్దో గొప్ప తెలివి కలిగినటువంటి ఓ రాక్షసుడు ఉన్నాడు. ఎవడాడు? రాహువు. ఈ రాహువు గమనించాడు. ఇది గమనించి ఒరే మనకు అన్యాయం చేస్తున్నది ఈ మోహిని అని చెప్పి అనుకొని తక్కువని లేవబోయి ఇది గమనించి అతను గమనించినటువంటి విషయాన్ని పక్కనున్నటువంటి సూర్యచంద్రులు గమనించేశారు. గమనించి ఆ విషయం మోహినికి కనుసైగ ద్వారా చెప్పారు. ఇదిగో వీడు గమనించేశాడు విషయం అని చెప్పి. ఎప్పుడైతే కేతు ఆ రాహు పైకి లేచాడో వెమ్మటే అప్పటికే చేతిలో పోసేసి, అంటే వీళ్ళ వరుసలో వచ్చి కూర్చున్నాడు. వాడు కూర్చునేసరికి చేతిలో కొద్దిగా అమృతం పోసింది. అది ఇట్లా పైకి తాగబోతున్నాడు. ఇలా తాగింది, గొంతు గుటక లోపలికి పోయే లోపల చక్రాయుధంతో ఆ శిరస్సుని ఖండించి పడేశాడు ఆయన. అప్పటి నుంచి మనకు తెలిసినటువంటి వృత్తాంతమే ఇదంతా కూడాను. ఈ రాహువు ఎప్పుడూ కూడాను ఆ సూర్యుడిని చంద్రుడిని పట్టుకొని పీడిస్తూ ఉంటాడని, దాని ద్వారా మనకి ఈ విధమైనటువంటి గ్రహణాలు అనేటువంటివి వస్తూ ఉంటాయని మనకి తర్వాత వచ్చినటువంటి కథ. సరే, ఏదైనా కానివ్వండి, ఈ విధంగా రాహువుని సంహరించి
దేవతలకి మాత్రమే ఆ అమృతాన్ని పంచించాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అనంటే, ఏమండి ఎందుకని ఇద్దరూ సమానమైనటువంటి ఒక పని చేసినప్పుడు ఇద్దరికీ ఫలితం దక్కాలి కదా, ఒకళ్ళకి మాత్రమే ఫలితం దక్కేటట్లుగా చెయ్యటంలో విష్ణుమూర్తి వీళ్ళకి అపకారం చేసినట్టే కదా అనేటువంటి ఒక సందేహం మనకు వస్తూ ఉంటుంది. దీనికి మనకి భాగవతంలోనే ముందుగానే సమాధానం చెప్పేసి ఉన్నారు. మనమే సందేహపడాల్సిన అవసరాలు ఏం లేవు. ఎందుకని ఒక పని చేసినప్పుడు ఫలితాన్ని అందరూ ఒకే విధంగా ఎందుకు పొందటం లేదు అనంటే, ఫలితం పొందటం వేరు, పని చెయ్యటం వేరు. పని చేసేటప్పుడు తన యొక్క స్వార్థం కోసం పని చేస్తే దాని యొక్క ఫలితం నీకు ఎలా లభిస్తుంది అనేటువంటిది నీ కర్మ ఫలితాన్ని బట్టి లభిస్తుంది. అది కానీ నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే భగవదర్పితం చేస్తావో అప్పుడు దాని యొక్క ఫలితము భగవంతుడి ద్వారా నీకు లభిస్తుంది. ఏమండి పని ఒకటే, పని యొక్క ఫలితం రెండు రకాల్లో వస్తున్నది. ఒకటి నేరుగా నీకు రావటం, రెండవది భగవంతుడి ద్వారా నీకు చెందటం. ఏదైతే భగవంతుడి ద్వారా నీకు చెందుతుందో అదే సంపూర్ణమైనటువంటి ఫలితం. కానీ నీ అంతట నువ్వు నేను సంపాదించుకున్నాను అనేటువంటి భోక్తృత్వ బుద్ధితో నువ్వు సంపాదించుకునే దానివల్ల నీకు నాశనమే జరుగుతుంది. ఇది మనకి క్షీరసాగర మథనం ద్వారా తెలియచేసేటువంటి వృత్తాంతం. అదేంది అన్యాయం అది ఇది అంటే, అన్యాయం అంటే అసలు క్షీరసాగర మథనమే అన్యాయం అనాలి. అప్పుడు మీరు ఇప్పుడు అదే భగవంతుడు ఎవరైతే మందర పర్వతాన్ని తెచ్చాడో, ఎవరైతే వాసుకిని పెట్టాడో, ఎవరైతే కూర్మావతారంలో ఉన్నాడో, ఎవరైతే దేవతల్లో ఉన్నాడో, ఎవరైతే రాక్షసుల్లో ఉన్నాడో, ఆయన నేరుగా అమృతం తెచ్చి వీళ్ళకి ఇచ్చేయకూడదా? ఆయనకు ఆ సామర్థ్యం ఉందా లేదా? చేయగలడు కదా మరి. కాబట్టి భగవంతుడు మనకి ఒక పాఠం నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇంత పెద్ద నాటకానికి తెరదీయాల్సి వచ్చింది తప్పితే దీనిలో ఎవరికో అన్యాయం చేయటము, ఎవరికో న్యాయం చేయటం అనేటువంటి మాటే లేదు.